ఏపీ రాజకీయాల్లో ప్రతిరోజు కూడా తిరుమల లడ్డు పవిత్రతపైనే చర్చ రచ్చ జరుగుతోంది. లడ్డు కేంద్రంగానే రాజకీయాలు జరుగుతున్న పరిస్థితి. లడ్డులో ఏం కలిసింది ఏంటి అనేది ఎప్పుడు తేలుతుందో తెలియదు కానీ శ్రీవారి భక్తుల మనోభావాలు మాత్రం చాలా తీవ్రంగా దెబ్బతింటున్న పరిస్థితి. ఇవాళ శనివారం సార్, శ్రీవారి భక్తులకు చాలా ఇష్టమైన రోజు. మళ్ళీ కొత్త విషయాన్ని తీసుకొస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఎన్నాళ్ళు ముందుగా కల్తీ జరిగిందన్నారు, ఆ తర్వాత జంతు కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె అంటూ ప్రచారం జరిగింది. నిన్న కర్నూలులో జరిగిన ఒక సభలో చంద్రబాబు నాయుడు మరో బాంబు పేల్చారు. అదేంటంటే తిరుమల లడ్డూలో బాత్రూమ్ కెమికల్స్ కలిపారు అని చెప్పేసి. చాలా సీరియస్ ఎలిగేషన్ ఇది. 5 సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ 2 ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. దయచేసి దీని మీద రాజకీయం చేయొద్దు, తిరుమల లడ్డు పవిత్రతను ఇది చేయొద్దు అని చెప్పి మీరు రిక్వెస్ట్ కూడా చేశారు కదా సార్. మారటోరియం ప్రకటించాలి ఏదో తేలి వరకు అని చెప్పేసి. నేను చంద్రబాబు నాయుడు గారు అలా అన్నారో లేదో వెంటనే అనిత అందుకున్నారు. నాకు తెలిసి ఇవాళ రేపు మళ్ళీ టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు గారు మెప్పు పొందడం కోసం ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ బాత్రూమ్ కెమికల్స్ కలిసాయి అని అంటారేమో సార్. వెరీ అన్ఫార్చునేట్ సార్ ఇది. అండ్ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ 2 పత్రికల్లో కూడా ఎక్కడ తిరుమల లడ్డూలో బాత్రూమ్ కెమికల్స్ కలిపారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న కర్నూలు సభలో మాట్లాడిన అంశాన్ని ప్రస్తావించకపోవడం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం సార్. ఏంటి సార్ శ్రీశైలం కల్తీ అనే వార్త కూడా వచ్చిందో తెలియదు, అది కూడా రాలేదు, నేను చూడలేదు పేపర్లో. కానీ బట్ బహుశా వాళ్ళకు నమ్మకం లేదేమో, లేదా వాళ్ళకు కూడా ఇది ఎక్కువైపోయింది అని భయం అని అనిపిస్తుందేమో, లేదా రేపు అందుకుంటారేమో. ఎందుకంటే బీజేపీని క్రియాశీలకంగా ఉండమని చంద్రబాబు సలహా ఇచ్చాడు కనుక మీడియాను కూడా క్రియాశీలకంగా ఉండమని. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది మనకు అర్థం కావాల్సింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, పేపర్లో చూస్తే అంటున్నాడు. ఆధారం ఏంటి? పేపర్లో ఎక్కడ రాస్తారు మరి బాత్రూమ్ వాడే కెమికల్స్ అనేది మరి ఏ పేపర్లో వచ్చిందో చెప్పలేదు. ఇవాళ అయితే ఈనాడు జ్యోతిలో రాలేదు, నిన్న మొన్న కూడా వచ్చినట్టయితే లేదు. బాత్రూంలో వాడే కెమికల్స్ పేపర్ బేస్ చేసుకుని మాట్లాడకూడదు మరి. అయినా పేపర్ బేస్ చేసుకుని మాట్లాడేంటి? దానికి ఏదన్నా మరి ఎన్డీడీబీ రిపోర్టో ఇది కూడా చూడండి. ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతు కొవ్వు కలిసిందని చెప్పారు అని అంటాడు. నిన్ననే కదా పవన్ కళ్యాణ్ మాట్లాడింది, అవకాశాలున్నాయి అని చెప్పిందని నిన్న మనం చాలా డీటెయిల్గా మాట్లాడేటప్పుడు ప్లే చేశాం కూడా. అవకాశాలున్నాయి అన్నాడు. ఇది పవన్ కళ్యాణ్ అవకాశాలు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ పదే కలిసిందని అంటున్నాడు. సో మరి పవన్ కళ్యాణ్ అవకాశాలు ఉన్నాయన్నది మర్చిపోయారా? నిన్నే కదా అన్నది, మొన్న జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నాడు కదా, పక్కనే ఉన్నాడు కదా. మరి ఇప్పుడు కలిసింది అని ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్పారు. ఎన్డీడీబీలో సస్పెక్టెడ్ అడల్టరెన్స్ అని ఉన్నది అని మనం నిన్న చాలా వివరంగా చెప్పాము. అదే పవన్ కళ్యాణ్ చెప్పాడు, అనుమానాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయని. ఒకసారి విందాం సార్. మళ్ళీ ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది, ఈ నెయ్యిలో పూర్తిగా ఇది ప్లాంట్ బేస్డ్. అంటే ఇది దీంట్లో నెయ్యి మన పాల నుంచి పాల కొవ్వు నుంచి రావాల్సింది, దీంట్లో ఇది లేదు. చాలా స్పష్టంగా అది చెప్పారు. మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది, దీంట్లో ఫిష్ ఆయిల్, అలాగే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ లార్డ్ మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. ఈ ప్రాసెస్లో వీళ్ళు దీన్ని కూర్చోబెట్టి అడ్డగోలుగా మాట్లాడితే, ఎందుకంటే వీళ్ళకి ఏ రోజు కూడా ఈ ధర్మం మీద వాళ్ళకి గౌరవం లేదు. మీరే చూడండి, చంద్రబాబు బయటలో ఏముంది, కలిసిందని చెప్పేశాడు. పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు, పూర్తిగా ప్లాంట్ బేస్డ్.
అవకాశాలు ఉన్నాయని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది అన్నాడు. అవకాశాలు ఉన్నాయని అనుడుకు సస్పిషన్కు రియాలిటీకి తేడా లేదా? అనుమానం వేరు, మీరు జరిగిందని ముఖ్యమంత్రి ఓపెన్గా చెప్తున్నాడు. సుప్రీంకోర్టు చెప్పింది. ఇలా అనడం కరెక్ట్ కాదు, భావ్యం కాదు. మీరు సిట్ నివేదికలో ఎక్కడా కలిసింది జంతుకో గొడ్డుకో పందుకో అన్న పదం వాడలేదు. కలిసిందని చెప్పలేదు. మా 10% లోపు ఉంటే గుర్తించలేమన్నది అంతే. ఎన్డీడీబీ రిపోర్ట్లో అయితే కలిసే అవకాశాలు ఉన్నాయి ఎస్వాల్యూ చూస్తే, బట్ అది మేము నిర్ధారించలేము అన్నాడు. పవన్ కళ్యాణ్ అదే పేరుగా నిర్ధారించలేమని. ఇప్పుడు ఏకంగా కలిసిందని చెప్పడం మొదటి సమస్య. రెండవ సమస్య ఏమంటున్నాడు? బాత్రూమ్ కెమికల్స్ అంటున్నాడు. మినిస్టర్ సీఎం అంటున్నారు, మినిస్టర్ అంటున్నారు. అలా జరిగితే క్షమించాలా? ఎట్టి పరిస్థితులు క్షమించకూడదు, ఉరిదీయాలి. నిజంగానే ఇవన్నీ జరిగితే ఉరిదీయడం. ఇంకా మార్గం ఏముంటుంది? పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూమ్ కెమికల్స్. నాకు ఇంకో డౌట్ కూడా రవిశంకర్, బాత్రూమ్ కెమికల్స్ను నెయ్యిలో కలిపి లడ్డు చేస్తే మనిషి అవడా? ఇప్పుడు మనము ఫినాయిల్ తాగి సీరియస్ అయ్యి హాస్పిటల్కి పోతుంటారు, మనం వింటుంటాం. బాత్రూంలో ఫినాయిల్ తాగింది, భర్తతో కొట్లాడి, ఇలాంటివి ఆత్మహత్య ప్రయత్నంలో భాగంగా బాత్రూంలో యాసిడ్ తాగారు, ఇవన్నీ మనం వింటుంటాం కదా. కనీసం ఒకరికైనా మరి అట్లా జరగాలి కదా. ఆశ్చర్యం. ఇప్పుడు ఆరోగ్యం కూడా దెబ్బతిన్నదని హోమ్ మినిస్టర్ అంటున్నాడు. ఎక్కడ ఎన్ని కేసులు నమోదైనాయి? తిరుమల లడ్డు తిని ఆరోగ్యం దెబ్బతిన్న కేసులు ఎన్ని జరిగాయి? హోమ్ మినిస్టర్ చెప్పాలి కదా. ఆరోగ్యం కూడా దెబ్బతిన్నదని చెప్తున్నారు కదా హోమ్ మినిస్టర్ ఓపెన్గానే. అంటే మీరు తిరుమల లడ్డు తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది, తిరుమల లడ్డు తింటే మీ బాత్రూమ్ కెమికల్ తాగినట్టు, తిరుమల లడ్డు తింటే గొడుకో తిన్నట్టు, తిరుమల లడ్డు తింటే పందికో. ఇది ఏంటండి ఇంత దరిద్రం? రవణావాసులు ఏం నిజంగా ఎక్కడికి పోతున్నాం ఇది? అరే మీరు నిరూపించండి. పేపర్లో చూసిన అంటాడు సీఎం. పేపర్లో చూసి చెప్తారా అండి ఏదన్నా? అరే మీకు ఒక రీసెర్చ్ రిపోర్టు, ఒక ల్యాబ్ రిపోర్ట్, ఏ ల్యాబ్ రిపోర్ట్లో బాత్రూమ్ కెమికల్స్ కలిసినాయి? బాత్రూంలో వాడే కెమికల్స్ కదా కలవాలి. ఇప్పుడు ఏకంగా వచ్చి శ్రీశైలంలో కూడా జరిగిందంటాడు. ఇంతవరకు శ్రీశైలంలో జరిగింది, సిట్ వేశారా? ఎఫ్ఐఆర్ దాఖలు చేశారా? మరి చీఫ్ మినిస్టర్కు శ్రీశైలంలో జరిగిందని తెలిసి కూడా సిట్ ఎందుకు ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదు? నాకు తెలిసినంతవరకు ఎక్కడా శ్రీశైలంలో లడ్డు కల్తీ పైన ఎఫ్ఐఆర్ దాఖలైనట్టు మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఏ పేపర్లో చదివినట్టయితే రాలేదు. సబ్జెక్టు కరెక్షన్. ప్లీజ్ టెల్ us, మీరు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారా? శ్రీశైలం లడ్డులో కల్తీ జరిగిందని ఎఫ్ఐఆర్ దాఖలు చేసి కేసు పెట్టారా? పోనీ ఇదే సిట్టుకు రెఫర్ చేశారా? అసలు ఇంతవరకు మనం విన్నామా శ్రీశైలం లడ్డు కల్తీ గురించి? ఇప్పటివరకు మనం వింటున్నది తిరుమల లడ్డు కల్తీ గురించే. ఇప్పుడు ఏకంగా శ్రీశైలం లడ్డు కూడా కలిశారు. ఇంకా రేపు వస్తాయి, ఇంకా మీరు చూడండి, మిగతా అన్ని పుణ్యక్షేత్రాలు వస్తాయి. మరి ఏ బేసిస్ అని ఉండాలి కదా? మీరు కేసు పెట్టరు, విచారణ జరిపించరు, ఏ నివేదిక లేదు. పోనీ శ్రీశైలం లడ్డు శాంపిల్స్ నెయ్యి పంపించారు ఎవరికైనా? ఏది లేకుంటే ఎలా అంటారండి? ఇట్లా దేవుని ప్రసాదం పైన అపవాదం మోపుడు ఏంటి? మీరు జగనే జరిగితే శిక్షించండి, ఎవరు కాదంటున్నారు? ఇప్పుడు సిట్ నివేదికలో సింథటిక్ గీ ఉంది, పాలు లేవు అంటున్నారు, దాన్ని శిక్షించండి, ఎవరు కాదంటున్నారండి? అసలు వీళ్ళకి అర్థమవుతుంది అంటే మేము ఓన్లీ వైసీపీని అటాక్ చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ వీళ్ళు వైసీపీని అటాక్ చేయడం లేదు. వైసీపీని అటాక్ చేసడానికి బోలెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇదొకటే ఉన్నదా? ఆ వివేక హత్య కేసు తేల్చేయండి. మీ సిబిఐ కదా, కేంద్ర ప్రభుత్వ సిబిఐ కదా, తేల్చేది లోపలేసి పడే రాందాన్ని. కల్తీ మద్యం తేల్చేది లోపలేసేయండి. ఇన్నున్నాయండి, బోలెడు ఉన్నాయి. మరి ఇందులో కూడా సింథటిక్ గీ అనే ఇష్యూ ఉంది కదా, సరిపోదా? ఇంకా తిరుమల లడ్డు పైన ఏంటి దాడి? ఇప్పుడు దేవుని శ్రీశైలం లడ్డు పైన ఏంటి దాడి? అసలు హిందూ మత పుణ్యక్షేత్రాలన్నీ కలుషితమవుతాయని చెప్పగలుచుకున్నారా? ఇది అన్యమతస్తులకు అడ్వాంటేజ్ కాదా? హిందూ మతాన్ని అవమానించడం కాదా? హిందూ ధర్మానికి ఇది ఇన్సల్ట్ కాదా? చెప్పండి. మరి హిందూ సంఘాలు కూడా ఎందుకు మాట్లాడతలేవో తెలియదు. పొలిటికల్గా బీజేపీకి టీడీపీకి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల మాట్లాడకపోతే అన్యాయం కదా. ఎవరన్నా మాట్లాడాలి కదా, ఇది అన్యాయం అయ్యా, మీరు ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి కదా. శ్రీశైలంలో లడ్డూలో కల్తీ అనేసాడు సీఎం, అయిపోతుందా? మీరు ఎఫ్ఐఆర్ ఉండదు, కేసు ఉండదు, విచారణ ఉండదు, శాంపుల్ టెస్టింగ్ ఉండదు, సిట్ ఉండదు, ఏముండదు అనేస్తారా? అవన్నీ ఆయన సుప్రీంకోర్టు చెప్పింది కదా మీకు. అయ్యా మీరు ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నారు, కాస్త అన్నీ ఆలోచించండి. కోట్లాది భక్తుల విశ్వాసాలు ఉంటాయి. మీరు ఏదో ఒకటి కంక్లూజన్కి వచ్చాక అనండి, అభ్యంతరం లేదు. ఏ కంక్లూజన్ అసలు కేసీఆర్ ఇప్పుడు ఏమీ లేదు. శ్రీశైలం కలర్ ఫస్ట్ టైం వింటున్నాను నేనైతే. మీరు వింటే నాకు తెలియదు. కరెక్షన్, నేనైతే మొదటిసారి వింటున్నా శ్రీశైలం లడ్డులో ఫస్ట్ టైం సార్. ఇప్పటివరకు ప్రస్తావన లేదు సార్. ప్రస్తావన లేదు. మరి అసలు ఎక్కడి దాకా తీసుకెళ్ళదలుచుకున్నారు ఈ వ్యవహారం? చంద్రం నేను ముందే చెప్పాను, 20 లక్షల వరకు తీసుకెళ్తాం. అప్పటి వరకు ఇంకా ఏవేవి కలపాలో అన్నీ కలుపుతూనే ఉంటారు. మీరు చూస్తుండండి, ఇంకా ఎన్ని దేవాలయాలను తీసుకురావాలని తీసుకొస్తారు. అక్కడ ఇష్యూ రాజకీయమే తప్ప ఇంకోటి ఏమీ లేదు. నిజంగానే శిక్షించాలనుకుంటే బోర్డు ఉన్నాయి, ఎందుకు శిక్షించరు? మీరు 1,00,000 కోట్ల కేసులే ఉన్నాయి కదా, సిబిఐ ఈడీ కేసులు. జగన్ లోపలేసడానికి అది సరిపోవా?
మీ లక్ష్యం జగన్ లోపలేయడం కాదు, లక్ష్యం రాజకీయంగా ప్రయోజనం పొందడం. రాజకీయంగా ప్రయోజనం పొందడం కొరకు ఆఖరి తిరుమల లడ్డు అయిపోయింది, ఇప్పుడు శ్రీశైలం లడ్డు అయిపోయింది, ఇంకా ఎన్ని పుణ్యక్షేత్రాల ప్రసాదాలపై దాడి జరుగుతుందో తెలియదు, భయమేస్తుంది. ఇంకా ఏం కలిసినాయని చెప్తారో. నిన్నటిదాకా జంతు కొవ్వు, పంది కొవ్వు అంటేనే భరించలేకపోయాం, ఇప్పుడు బాత్రూమ్ కెమికల్స్ అంటున్నారు. అది ఎంత అన్యాయం. ఇంతవరకు చంద్రబాబు నాయుడు నోట్లకి వెళ్ళి లేదా ఏ మంత్రి నోట్లకి వెళ్ళి బాత్రూమ్ కెమికల్స్ అని పదం వచ్చింది ఇప్పటివరకు. ఫస్ట్ టైం వింటున్నాం. పత్రికలు కూడా రాలే, ఆఖరి ఈనాడు జ్యోతులు కూడా ఎత్తలేరు, శ్రీశైలం లడ్డు ఎత్తలేరు, ఇది ఎత్తలేరు. ప్రముఖంగా మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం అయితే ఎక్కడ ప్రముఖంగా అయితే లేదు, 2 పత్రికలు ప్రముఖంగా లేదు. లోపల ఎక్కడ ఉందో చిన్నగా ఉందో తెలియదు. మరి ఆఖరి ఈనాడు జ్యోతి వాళ్ళు కూడా వేయలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. ఇదేందయ్యా శ్రీశైలం లడ్డులో కలిసి అంటున్నాడు, బాత్రూమ్ కెమికల్స్ అంటున్నారు అని. అసలు వేర్ ఆర్ వి గోయింగ్? దేర్ కెన్ బి సమ్ అకౌంటబిలిటీ కదా. అయ్యా నువ్వు విచారణకు ఆదేశించి శ్రీశైలం లడ్డు పైన కేసు ఎందుకు పెట్టలేదు? మరి ఎవరిని కాపాడడానికి కేసు పెట్టలేదు? మీరు చూడండి ప్యాటర్న్. సరిగ్గా తిరుమల లడ్డులో జంతుకోగలిసి అన్నప్పుడు ఏ కేసు లేదు, నో ఎఫ్ఐఆర్, నో ఇన్వెస్టిగేషన్ అనేశారు. ఇప్పుడు మళ్ళీ శ్రీశైలం లడ్డు పైన ఏ ఎఫ్ఐఆర్ లేదు, ఏది లేదు, మళ్ళీ అనేశాడు. ఓకే, దేవుని భక్తులకి వదిలేద్దాం. ఇక చంద్రబాబు నాయుడు పవిత్రమైన శ్రీవారి లడ్డూలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె అంటే యానిమల్ ఫ్యాట్ కలిసింది అని దుష్ప్రచారం చేశారు. దాంతోపాటు ఇప్పుడు బాత్రూమ్ కెమికల్స్ కూడా కలిసాయని అంటూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి అంటూ ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి. ఇదే టీటీడీ గీలో ఎవరు చెప్పారండి దీంట్లో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం ఉందని, పంది కొవ్వు ఉందని, చేపల నూనె కలిసిందని ఎవరు చెప్పినారు? సిబిఐ చెప్పిందా? ఎన్డీడీబీ రిపోర్ట్లు చెప్పినాయా? ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు చెప్పినాయా? ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినాయండి? కేవలం చెప్పింది ఎవరు అని అంటే స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు, స్వార్థ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్, స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళకు డంకా బజాయిస్తా ఉన్న వీళ్ళ ఎల్లో మీడియా, ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు తప్ప ఇంకా ఎవరైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా. అంటే ఒక లేనిది, ఒక అబద్ధానికి రెక్కలు కట్టడం, ఆ అబద్ధాలను ప్రచారం చేయడం, ఆ దుష్ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఇంతకన్నా హేయమైన పని ఎక్కడైనా ఉంటుందా అని. ఇలాంటి సందర్భంలో సిబిఐ ఇచ్చిన ఈ ఛార్జ్ షీట్ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఏమిటి? వెంకటేశ్వర స్వామికి లెంపలేసుకోవడం, ప్రజలకు క్షమాపణ చెప్పడం. అలాంటి పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మానవత్వం ఉందా? చంద్రబాబు నాయుడు గారికి ఈ డిమాండ్ మొదటి నుంచి వినిపిస్తూ ఉంది సార్. గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు ఒక 3-4 రోజుల క్రితం దీని మీద కూడా స్పందించారు, క్షమాపణ డిమాండ్ మీద. నన్నే క్షమాపణ అడుగుతారా అని చెప్పి. అలాంటి దేవుడి దగ్గర మీరు చేసిన అపచారం చూస్తే దుర్మార్గమైన అపచారం. ఈరోజు మళ్ళీ నిన్న మొన్న మీరు మాట్లాడుతూ ఉంటే చూస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే నేను అపాలజీ చెప్పాలి, మేము చెప్పాలి. రైట్ సార్, క్షమాపణ చెప్పాలి. నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్షమాపణలు, అవన్నీ పొలిటికల్ డిమాండ్స్. నేను అనేది ఒకటి, అయ్యా ఏదైనా ఒక ఆధారం లేకుండా ఎనీథింగ్ బియాండ్ ఎనీ డౌట్, ఈవెన్ బియాండ్ అండ్ అయోట్ ఆఫ్ డౌట్ అంటారు, అంటే ఏ కొద్దిపాటి అనుమానము కూడా లేకుండా నిరూపితమైనాక మాట్లాడండి. కారణం ఇది సాధారణ ఆహార పదార్థం కాదు, ఇది దేవుని ప్రసాదము, ఇది కోట్లాది మంది విశ్వాసాలతో లింక్ అయి ఉన్న అంశము. మనందరికీ తెలుసు, తెలుగునాట వెంకటేశ్వర స్వామిని ఇలవేలుపుగా భావిస్తారు. మీరు ఏ ఇంటికన్నా వెళ్ళండి, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి దేవుడి చిన్న దేవుని రూమ్ ఉన్నా, లేకపోతే ఒక చిన్న కబోర్డ్లో దేవుని పెట్టుకున్నా, ఒక చిన్న అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం లేకుండా ఉండదు. ఏ దేవుని విగ్రహమైనా చూడకపోవచ్చు. మీరు చూడండి, వెంకటేశ్వర స్వామి విగ్రహం లేకుండా ఎవరి ఇంట్లో పూజా గది కానీ పూజా ప్లేస్ కానీ ఉండదు, ఇంక్లూడింగ్ మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా. అవునా కదా? ఏ ఇంట్లోనైనా మీరు గమనించండి, పెళ్ళి అయితే వధూవరులను ఏ గుడికైనా తీసుకోకపోవచ్చు, కానీ తిరుమలేశ్వరం దగ్గర తీసుకెళ్తారు. ఫస్ట్ పెళ్ళైన తర్వాత కొత్త కోడలను, కొడుకు కోడలు మీరు లేదు బిడ్డ అల్లుడిని తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని తీసుకెళ్తారు.
కోట్లాది మంది ఏ గుడికి పోయినా పోకపోయినా, ఓ ఏడాదిలో శ్రీశైలం పోకపోవచ్చు, ఇంకో దగ్గర పోకపోవచ్చు, కానీ తిరుపతికి అయితే ఒక్కసారి పోయేస్తారు. భద్రాచలం పోకపోవచ్చు, కనీసం ఒక ఏడాదికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో అయినా, వీలైతే ఏడాదికి ప్రతి నెల పోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంతటి నమ్మకం కోట్లాది మంది ప్రజలకు వెంకటేశ్వర స్వామి పైన ఉండేటువంటి నమ్మకం. చిన్నప్పటి నుంచి ఉదయాన్నే లేసుడుతోనే కౌసల్య సుప్రజారామ అంటూ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటూ లేచాడు రేడియోలో. నేను మా నాన్న ఉదయాన్నే 6 గంటలకు లేసుతోనే ఆ సుప్రభాతం పెట్టేవారు. అది వినుకుంటూ లేసాం అందరము కూడా, కోట్లాది మంది ఇంట్లో ఆ స్వామివారి సుప్రభాతంతోనే లేసాం. అది తిరుపతికి కోట్లాది ప్రజలకు ఉన్న సంబంధం. అది ఇలాంటి గొప్ప ప్రాశస్త్యం కలిగి కోట్లాది మంది ప్రజలకు అపార విశ్వాసం కలిగిన దేవుడి ప్రసాదం. మీకు ఆ ప్రసాదం పైన మీరు మాట్లాడేటప్పుడు అయ్యా కాస్త అనుమానాల మీద మాట్లాడకండి. నేను అనే క్వశ్చన్ అది, ఈ విచారణ, క్షమాపణ, దుష్ప్రతివాన్ని పక్క పెడదాం. నా అపీల్ చంద్రబాబు గారికి ఏంటంటే, మీ నోట క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ పదాలు విన్న నోట ఈ బాత్రూమ్ కెమికల్స్ ఏంటి, ఈ గొడ్డుకో పందికో మాట్లాడేది సార్. వాట్ ఈజ్ యువర్ రేంజ్? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి దేశ రాజకీయాల్లో ఒక ప్రభావాన్ని చూపి వరల్డ్ బ్యాంక్, IMF వీధుల్లో కూడా మీ పేరు వినబడ్డది. మీరు ఎందుకు ఈ గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, బాత్రూమ్ కెమికల్స్ ఈ పదాలు పట్టుకొని రోజు మాట్లాడతారు? క్వాంటమ్ టెక్నాలజీ మాట్లాడేవారు మీరు, గురించి మాట్లాడేవారు మీరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాట్లాడేవారు మీరు. అసలు వేర్ ఈజ్ ఈ గోయింగ్? నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఐ హ్యాడ్ అ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అనేక లక్షలాది మంది మధ్యతరగతి కుటుంబాలు తెలుగులో చంద్రబాబు నాయుడు వేసిన IT బీజాల వల్ల లాభపడ్డారు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. నాసన్ కూడా IT రంగంలో పనిచేస్తున్నాడు. నా కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్తే చంద్రబాబు నాయుడు మాకు రాయల్టీ కట్టాలి సార్ నాగేశ్వర గారు మీరు అని నవ్వుతూ. సో నిజమే అన్నాను నేను, రాయల్టీ కడతామా కట్టమా తర్వాత సంగతి, కానీ బట్ తెలుగు మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్ దేర్ గ్రాటిట్యూడ్ టు చంద్రబాబు నాయుడు. ఆయన బీజాలు వేసాడు IT రంగంలో. అలాంటి చంద్రబాబు నాయుడు ఇవాళ పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూమ్ కెమికల్స్ రోజు పొద్దున్నే ఇదే కదా మాట. ఎక్కడికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా భరించలేని స్థితికి వచ్చేసినాయి. అసలు ఎందుకు ఇంత తపన, ఇంత పరితపన, ఇంత కోరిక ఎందుకు? పోనీ ఇది తేలినాక ఖచ్చితమైన ఆధారాలతో మీరు నిరూపించాక మాట్లాడండి. మాట్లాడద్దని అంటే దేవుడికి అపచారం జరిగితే మాట్లాడవద్దని ఎవరంటారండి? మీరు అన్నీ కానీ అది అనుమానాలే కదా. పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా నేను అనుమానాలని. మీరు NDDB రిపోర్ట్లు చూడండి, సస్పెక్టెడ్ అడల్టెన్స్ ఉన్నది, ఎక్కడ కలిసిందని లేదు. ఇప్పుడు బాత్రూంలో వాడే కెమికల్స్, ఆ పదాలు ఏంటండి? నిజంగా జరిగినా మాట అనకూడదు. ఇవి నిజంగా చెప్తున్నా కదా, నిజంగా జరిగిన అనకూడదు, భరించలేం కదా. బాత్రూమ్ కెమికల్స్, తిరుమల లడ్డు అంటే ఎంత ఇష్టంగా తీసుకుంటామండి. అసలు దాని వెనకాల కోట్లాది ప్రజల విశ్వాసం ఉంది. సో అలాంటి ప్రసాదం పైన మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడకండి దయచేసి. నేను మీరు నిరూపించా వెనక మాట్లాడండి. సో నిరూపితం కాదని మీకు తెలుసు కనుక, ఎందుకంటే సిద్ధి వేదికలో లేదు కనుక ఈ లోపల నేను అని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాను. ఇది ఎక్కడ కరెక్ట్ అండి? ఇక మీకు క్షమాపణ అనే అంశం కూడా నేను అంటలేను. ఎట్లీస్ట్ స్టాప్ దిస్ మారటోరియం. గౌరవంగా ఈ చర్చను ఆపండి, నా రిక్వెస్ట్ అది. సో గౌరవంగా ఈ చర్చను ఆపండి. ఆ తెలుగు ప్రముఖులందరికీ కూడా విజ్ఞప్తి, దయచేసి ఒక జాయింట్ రిక్వెస్ట్ పొలిటీషియన్స్కి ఇద్దాం. అయ్యా దేవుని ప్రసాదం పైన ఎలాంటి అనుమానము లేకుండా నిర్ధారణ జరిగేంత వరకు ఈ పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, గో భాష, పా భాష, కెమికల్స్, బాత్రూమ్ భాష దయచేసి వాడకండి అని అప్పీల్ చేద్దామని నా విజ్ఞప్తి. తెలుగులో ఉన్న కవులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, మీకు ఉన్నత ఆశయాలు కలిగిన వాళ్ళందరూ ఏకమై, ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన దాడి జరుగుతున్నది. ఇది చాలా ప్రమాదకరమైన దాడి. మీరు హిందూ మత విశ్వాసాల మూలాలపైన దాడిది. ఇది ఖచ్చితంగా ఇతర మతాల వరకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకుంటుందండి అడ్వాంటేజ్? ఇంత ప్రతిరోజు పేపర్లో చూస్తే ఇదే ఉంటే అనిపించదండి ఎవరికైనా అనిపిస్తుంది కదా సార్. ఇది పొలిటికల్గా డ్యామేజ్ అవుతుంది కదా సార్. పొలిటికల్ డ్యామేజ్ ఎక్కడ డ్యామేజో లాభమో. మీరు రాజకీయాలకు మమ్మల్ని జనాన్ని ఎందుకు చంపుతారండి? రాజకీయాలు ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. డ్యామేజ్ జరుగుతుందా జరగదా, రాజకీయంగా ఏమవుతుంది లీస్ట్ బాదర్డ్. దేవుని ప్రసాదం దగ్గర రాజకీయాల గురించి ఎందుకు ఆలోచన? కానీ నేను ఏమడుగుతున్నానంటే, మీరు నిర్ధారణ అయ్యేంత వరకు సిట్ నివేదికలోనే మీరు చెప్పలేదు, మళ్ళీ ఒక విచారణ కమిటీ చేశారు,
మరి శ్రీశైలం లడ్డు విషయంలో అయితే ఎక్కడా అనలేదు కదా ఇప్పటిదాకా. ఏం లేదు, తిరుమల లడ్డు పైన ఆడ దెబ్బ కొట్టింది కనుక, తిరుమల లడ్డు పైన సెల్ఫ్ గోల్ కనబడుతోంది కనుక ఇప్పుడు శ్రీశైలం లడ్డును పట్టుకొచ్చారు మళ్ళీ. చూడండి, ఇందులో ఇంకా వేరే ఏమనుందా? మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకల్లా శ్రీశైలం లడ్డు అని? ఇప్పుడు ఇక మరి ఏ ప్రాతిపదిక అన్నాడు? బాత్రూమ్ కెమికల్స్ కూడా ఏ ప్రాతిపదిక వాడుతున్నాడు? పేపర్లు చూస్తారట. పేపర్స్ ఆథెంటిక్ అని ఏ పేపర్లో చూశారో చెప్తలేడు. పేపర్లో చూస్తే అంటున్నాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి పేపర్లో చూసి మాట్లాడతారా అని? ముఖ్యమంత్రి మాట్లాడితే పేపర్లో వస్తుంది అని అసలు పేపర్లో చూసి మాట్లాడతారా? పేపర్లో చూసి హత్య జరిగిందని చెప్పి లోపల ఎత్తరా? పేపర్లో జరిగిన దానికి మీరు పేపర్ ఏ పేపర్లో ఎవడి పేపర్ వాళ్ళకు తెలియదు అమ్మన సంగతి. అయినా ఏ పేపర్లో వచ్చింది చెప్పండి? బాత్రూమ్ కెమికల్స్ అని ఫస్ట్ టైం వింటున్నాయి ఈ పదం, బాత్రూమ్ కెమికల్స్ అని. శ్రీశైలం అయితే ఎక్కడైనా లేదు మీరు పేపర్లని. మరి ఇప్పుడు ఏ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు మీరు? మరి ఎందుకు దాఖలు చేయలేదు? వై ఆర్ యూ నాట్ డూయింగ్ ఇట్? ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి ఏంటంటే మీరు శ్రీశైలం లడ్డు పైన ఏ విచారణ జరిపారు, ఎవరిపైన కేసు పెట్టారు, మరి ఏ ప్రాతిపదిక మీరు మాట్లాడుతున్నారు? ఏ ప్రాతిపదిక లేకుండా దేవుని పైన ప్రచారం మాట్లాడడం అపచారం కాదా? అది మహాపాపం కాదు? మీరు చెప్పండి. మీరు కేసు పెట్టండి, విచారణ జరగకుండా ఏది లేకుండా నాకు అక్కడ సెల్ఫ్ గోల్ అవుతుంది కనుక ఇక్కడ మాట్లాడతా. ఆల్రెడీ మీకు సిట్ నివేదికలో ఉంది, అన్ని నివేదికలో క్లియర్గా సింథటిక్ గీ అని మాత్రం ఉంది. సో అది ఇప్పుడు వైసీపీ ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. సింథటిక్ గీ అనే ప్రస్తావన జగన్ తీయడు, జంతు కొవ్వు అనే ప్రస్తావన మాత్రమే తీసి క్షమాపణ అడుగుతున్నాడు. ఆయన రాజకీయ ఆలోచన ఆయనది ఉంటుంది. దాని పాలిటిక్స్ ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ పాలిటిక్స్. అందుకే నేను అనేది క్షమాపణలకు కాదు, విచారణ కావాలి, విచారణ పూర్తి చేయాలి. విచారణ పూర్తయ్యే వరకు ఏమీ మాట్లాడకండి, ఈలోగా కొత్త తీయకండి. శ్రీశైలం లడ్డు ఇప్పుడు ఇంకా రేపు ఎన్ని దేవాలయాలు పట్టుకొస్తారో మీకు 2029 వరకు అయితే భయమేస్తున్న. ఆంధ్రప్రదేశ్లో అన్ని దేవాలయాల్ని అపవిత్రం చేస్తారు. మీరు చూస్తుండండి, అన్ని దేవాలయాల ప్రసాదాల పైన అనుమానాలు వ్యక్తం చేస్తారు. కంప్లీట్ హిందూ దేవాలయాలకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తారు రాజకీయాల కొరకు. ఇది వద్దని చెప్పేది.